ప్రజలు అత్యాశకు కృతజ్ఞతకు మధ్య నలిగిపోయారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి చూపిన ఆశలో పడి ప్రజలు ఆయనను గెలిపిస్తే ప్రజలను నట్టేట ముంచాడన్నారు. 420 హామీలను ప్రజలకిచ్చి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల వికాస్ వాటర్ ప్లాంట్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 కుటుంబాలకు ఉచితంగా వాటర్ క్యాన్లను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు రేవంత్ రెడ్డి చూపిన ఆశలో పడి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మోసం చేశామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం 24 గంటల ఉచిత కరెంటు అని రైతులకు కనీసం 10 గంటలు కూడా ఇస్తలేరని ఎద్దేవా చేశారు హరీష్ రావు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతు బీమా డబ్బులు బీమా సంస్థలకు నేటి వరకు చెల్లించలేదన్నారు. రైతులు ఎవరైనా మరణిస్తే రైతుకు 5 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం మరుగున పడిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా రైతులకు రైతు బంధు అందించామన్నారు. నేటికి రైతులకు రైతు బంధు పూర్తి స్థాయిలో అందించని ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. కాంగ్రెస్ అంటేనే కష్టాల పాలనని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో కష్టంలో కాంగ్రెస్కు వెన్నతో నేర్పిన విద్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాకు మహేష్, బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, మాణిక్యారెడ్డి, శ్రీనివాస్, ఉమేష్ చంద్ర, వంశీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ కావాలి, మాది మేము ఏర్పడితేనే మాకు విలువ ఉంటుంది అని చాలా రోజుల నుంచి అడిగేవాళ్ళు. కానీ గవర్నమెంట్లోనేమో కనీసం 300 ఇళ్ళలు ఉండాలి, 400 జనాభా ఉండాలి, ఇట్లా చాలా నిబంధనలు ఉండే. మరి చూస్తేనేమో 100 లోపే ఉంటాయి. అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి చెప్పి యాజ్ ఎ స్పెషల్గా శంకరాయకుంటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ కలిసి మంచి యువకుడు, ఉత్సాహవంతుడు మహేష్ గారిని సర్పంచ్గా మీరు ఎన్నుకోవడం చాలా సంతోషం. సరే, వాటర్ ప్లాంట్ పెట్టాలంటే బాల వికాసాలు కూడా అదే రూల్ ఉంది. కనీసం 300 ఇల్లు లేని అది వర్కౌట్ కాదు ప్లాంట్. కానీ మా శివరెడ్డిని అడిగితే ఇప్పుడే చెప్పిండు మీకు, అన్నా ఇది చిన్న ఊరు కానీ మంచి ఊరు, పెద్ద మనసున్న ఊరు, తప్పక పెట్టాలని నేను అన్నను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయగానే నా మాట కాదనకుండా ఈ వాటర్ ప్లాంట్ను మన ఊరికి ఇప్పించినందుకు బాలక్కకు, మొత్తం బాలక్క టీం, బాల వికాస టీంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ప్లాంట్ పెట్టినా కానీ మన మహేష్ ఫోన్ చేసిండు, నువ్వు వెంకట అన్ని ఊళ్ళలో క్యాన్లు కొనిచ్చినావు, మరి మా ఊరు కూడా క్యాన్లు కొనియాలి కదా హరీష్ అన్న అని మీ సర్పంచ్ గారు ఫోన్ చేస్తే దాదాపు 100 క్యాన్లు కొని మీ ఊరికి నేను పంపడం కూడా జరిగింది. ముందు నుంచి కూడా ఈ గ్రామాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. అప్పట్లో పాత సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఒక బీసీ కమ్యూనిటీ హాల్, అసలు మా కూర్చొని మాట్లాడుకుందామంటే ఒక కమ్యూనిటీ హాల్ లేదంటే ఒక మంచి బీసీ కమ్యూనిటీ హాల్ను కూడా ఈ గ్రామంలో నిర్మించినాం. అంటే రింగ్ రోడ్డు ఇంతకుముందు గానగా పోయేది ఉంది, అది జర మా ఊరి మీకెళ్ళే పోవాలని మీరు జిద్దు పట్టింది. ఈయనగా పోతే మాకు సౌలత్ అవుతుంది, ఆ రింగ్ రోడ్ను తిప్పాలే మాదిక అని చెప్తే అప్పుడు మీ అందరి కోరిక మేరకు రింగ్ రోడ్ను మన ఊరిని ఆనుకొని పోయేటట్టుగా దాన్ని తిప్పి పెట్టినాము. దానివల్ల మన ఊరికి ఎంతో లాభం కూడా జరిగింది. అదేవిధంగా మా నాగిరెడ్డి చెరువులో నీళ్లు పోసుకుంటాం, ఒక నాగేశ్వరం నీళ్లు తెచ్చినాం, ఆ వాగు దగ్గర ఫుల్ నీళ్లు పోతున్నాయి. ఆ ఎల్ఎస్ఎం కాలువనేమో ఆ రాజగోపాల్ పెట్టిన ఆగిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు అసలే పట్టించుకుంటలేరు. ఏదైనా చెరువుల మోటార్ వేసి పైకి వేసి ఉంచుకుంటాం, వాగుల మోటార్ వేసి చెరువులో పోసుకుంటాం అంటే కూడా నా వంతు సహకారం కూడా మీకు అందించినట్టు. సరే, మీరు అడిగితే అనేక ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం, పోల్లు ఇప్పించినాం, ఎన్నో కొన్ని మంచి పనులు మనం చేసుకుంటూ వచ్చినాం. మొన్ననే మీ సర్పంచ్ గారు అడిగితే ఒక 8 లక్షల రూపాయలు శంకరాయకుంటకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో కరెంటు కూడా మున్పటికి 24 గంటలు వస్తలేదు, అంటే 11-12 గంటలు బాయిల కాడ కరెంట్ వస్తున్న పరిస్థితి ఉన్నది. రైతు బంధు పైసలు అయితే 2 ఎకరాలకు చేసారు, మిగతా దిగబెట్టేసారు. కేసీఆర్ గారు రైతు బీమా పెట్టిండు, ఇప్పుడు 4 నెలలకే రైతు బీమాకి పైసలు కట్టలే, రైతు బీమా బంద్ అయిపోయింది. ఎవరైనా చనిపోతే 5 లక్షలు వస్తుండే వారం లోపల, ఇప్పుడు రైతు బీమా ఆపేసింది, రైతు బంద్ దిగబెట్టేసిండ్రు. ఇలా
వడ్ల కొనుమంటే సరిగా ఇచ్చే పరిస్థితి లేదు, ఎరువులకైతే ఇక దానికోసం చెప్పనక్కర్లేదు, ఎరువు బస్తాలకైతే ఇంకా ఈ రకంగా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రజలు కూడా గమనించింది. దవాఖాన పోతే అప్పట్లో మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి 12-13 ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ ఇచ్చాం. ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. ఒక్కటి కూడా చక్కదనం లేదు. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ ఉంటే 2,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మేము 4,000 చేస్తామన్నారు. చేసిందా? అది జరిగింది ఏం లేదు. సో ఇట్లా ఏది చూసినా కూడా సరిగ్గా లేదు. అంటే ఏమైందంటే కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ అయింది. కృతజ్ఞత అంటే కేసీఆర్ గారు మాకు 2,000 పెన్షన్ ఇచ్చిండు, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, ఇవాళ మాకు దవాఖాన పోతే కేసీఆర్ కిట్ వచ్చింది, రైతు బంధు డబ్బులు కరోనాలో కూడా కష్టకాలంలో కూడా రైతు బంధు పడ్డది, రైతు బీమా వచ్చింది, బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చింది. ఇవన్నీ మంచి పనులు చేసింది మా కేసీఆర్. అంటే మంచిగా పని చేస్తే మనకు కృతజ్ఞత ఉండాలి అంటారు, థ్యాంక్స్. కానీ ఇంకొక వైపు ఆశ. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? లేదా కేసీఆర్ 2,000 ఇచ్చి నేను 4,000 ఇస్తాను, కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. అంతేనా? అదేవిధంగా అట్లా ప్రతి దాంట్లో అర్రాస్ పాట వాడినట్టు వాడింది. 2 లక్షల రుణమాఫీ మొత్తం చేస్తే మీద ఉందా అన్నాడు. సగం మందికి చేసి ఇక పెట్టేసి. అయితే ఈ కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెట్టి ఏమవుతుంది? ఎప్పుడైనా ఆశ గెలుస్తుంది. మనుషులం కదా, మనిషికి ఆశ ఉంటుంది. ఆశ గెలుస్తుంది, కృతజ్ఞత ఓడిపోయినట్టు.